Now, what's the time complexity of binary search? Yeah? Ego of login. Hmm. So this is very common interview question. You know the answer. Now you derive it. How do you derive it? Cheppama, what did you say? What is the time complexity? Ego of login. Uh, Big O of login. Okay, I noted down the answer because you might be already preparing and you know that, ఏంటి ఇది బట్టి పట్టేసి ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ అని ఉండొచ్చు. ఓకేనా, నేను అట్లా అనుకుంటా. ఇది నిజమో కాదు తెలియదు కానీ ఐ వుడ్ సే ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్. ఓకే, శివాని ఇది చెప్పింది. నౌ టెల్ మీ హౌ. ద మూమెంట్ యు సీ లాగ్ ఎన్, ఒక కైండ్ ఆఫ్ భయం వచ్చేస్తుంది. అమ్మా ఏంట్రా బాబు ఇది, ఇప్పటివరకు ఎన్ అంటేనే అర్థమైంది, ఇప్పుడిప్పుడే ఆర్డర్ ఆఫ్ ఎన్ అంటే ఓకే ఎన్ ఎలిమెంట్స్ ఉంటే అన్నిసార్లు సెర్చ్ చేస్తా కాబట్టి ఎన్ అనుకున్నాను, ఈజీ ఉంది. మళ్ళీ లాగిన్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అవునా కదా, మీకు ఎంతమందికి ఉంది ఈ భయం? భయం లేదంటే చెప్పండి, స్కిప్ చేసేసి నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం, కోడింగ్ చేసేద్దాం. చెప్పండి, లాగిన్ అనేది మీకు అర్థమైందా? ఓకే. సో రేస్డ్ హ్యాండ్, వరుణిక రేస్డ్ హ్యాండ్, ఐ అప్రిషియేట్ యూ. సో యా, ఇఫ్ యూ డోంట్ టు స్పీక్ అవుట్, యూ రేజ్ యువర్ హ్యాండ్ దట్ యూ హ్యావ్ దిస్ డౌట్. ఈ క్వశ్చన్ ఉంది అన్న కన్ఫర్మ్ చేస్తే మనం టాపిక్ మీద టైం స్పెండ్ చేద్దాం. లేదంటే Like రైట్, వీ కెన్ మూవ్ ఆన్. in each iteration, we are dividing the array into the halves. ఆఫ్ ఎక్కడ చేసాము? సరే ఆఫ్ చేసాము, మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఆఫ్ లేదు కదా. చూసారు కదా, సో ఇక్కడ కరెక్ట్ 0 to 50 కరెక్ట్ ఆఫ్ అయింది. మరి ఇక్కడ రాగానే 76K కదా. సో ఇక్కడ వరకే ఆగిపోయింది కదా. మళ్ళీ తర్వాత మనం ఇక్కడ నుండి తీసుకున్నాం, గుర్తుందా? ఓకే, దట్స్ ఏ లాజిక్. బైనరీ అంటాం కాబట్టి ఆఫ్ చేసుకుంటే వెళ్ళిపోతాము. బట్ ఇఫ్ యూ స్పీక్ ఎగ్జాక్ట్లీ, ఇది ఇది కాదు కదా, నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ, రైట్? సో లాగరిథం అనేది మనకి ఎందుకు వస్తుంది అంటే, మీరు ఎప్పుడైతే డివైడ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారో యూ విల్ హిట్ ఎ నెంబర్ విచ్ యూ కెనాట్ యాక్చువల్లీ డూ ఇట్ విత్ రెగ్యులర్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్. మనం ఎక్స్క్లూజివ్లీ ఫర్ లాగరిథమ్స్ వీ విల్ డిస్కస్. ఓకే, హౌ టు అండర్స్టాండ్ లాగరిథమ్స్ అనేది వీ విల్ డిస్కస్ టుమారో మోస్ట్లీ. ఎందుకంటే ఇది ఈ లాగరిథం అనేది మీకు ఎవ్రీవేర్ ఇట్ విల్ హిట్ యూ. సో ద మూమెంట్ యూ నీ సీ నెక్స్ట్ టైం, ఓ ఇట్స్ లాగ్ టైం, ఓ అలా. ఓకే, సో ప్రస్తుతానికి నేను లాగరిథం అనేది సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే లాగరిథం ఉంది అంటే దీనికి ఒక బేస్ ఉంటుంది. హ్మ్? దీనికి ఒక నెంబర్ ఉంటుంది ఇక్కడ. యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్ వాట్ ఈస్ ద బేస్. యూ షుడ్ ఆల్వేస్ ఆస్క్ వాట్ ఈస్ ద బేస్. ఈ బేస్ ఏం డిటర్మైన్ చేస్తుంది అంటే, హౌ మెనీ పార్ట్స్ కెన్ ఐ డివైడ్ దిస్ నెంబర్. ఈ నెంబర్ యొక్క బేస్ని డిసైడ్ చేస్తుంది ఈ బేస్. ఇఫ్ లెట్స్ సే నేను లాగ్ 2 of 2 ఇలా రాయొచ్చు, రైట్? లాగ్ 7 of 7, లాగ్ 10 of 10. సో లాగరిథం అనేది కెన్ అప్లై ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బేస్. బేస్ అయితే తెలుసు కదా, బైనరీ సిస్టమ్, ఆక్టల్ సిస్టమ్ అంటే 8, సో 10 డెసిమల్ సిస్టమ్, రైట్? సో logarithm can be applied to any base. Now how do you apply your base? So when you said Shivani here log n, what is the base I should assume? 2. 2. But what made you tell 2? Like it's binary since we're dividing it into half. మరి డెసిమల్ సెర్చ్ అంటే ఏంటి? రైట్, టెల్ మీ. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వి షుడ్ ఆస్క్ గైస్. మనకు మనం మీరు అడుకోవాల్సింది ఇదే. ఓకే, బేస్ 2 ఉంది, మరి 10 ఆక్టల్ హెక్సాడెసిమల్, దీస్ ఆర్ ఆల్ పాసిబుల్. ఐఎమ్ నాట్ కిడింగ్, దీస్ ఆర్ ఆల్ పాసిబుల్. దాని గురించి we will continue to discuss. Okay, this is most very interesting topic that will fascinate.
నౌ సో లాగ్ బేస్ 2 ఉండి పైన నెంబర్ ఉంటే ఆల్వేస్ ఇట్స్ వాల్యూ ఇస్ 1. వై వుడ్ ఇట్ కమ్? మనం గ్రాఫ్స్ చదవాలి నీట్గా, అప్పుడు అర్థమైపోద్ది. ఐల్ టెల్ యూ, డోంట్ వరీ. సో దిస్ పార్ట్ ఆల్సో ఐల్ క్లియర్ ఇట్ ఆఫ్. Now, anything that is in the number, if you can represent it in the base format, అంటే 2 ఈ బేస్ ఫార్మాట్ లో రిప్రజెంట్ చేయగలిగితే, then you can 2 పవర్ ఈ లాగ్ 2 బేస్ 2 కి 1 రాసుకొని పైన నెంబర్ విల్ బికమ్ యువర్ వాల్యూ. ఇప్పుడు లెట్స్ సే లాగ్ 2 బేస్ 2 టు ద పవర్ ఆఫ్ n అంటే n వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్ ఫర్ నౌ. నౌ సిమిలర్లీ, నా ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటి? 2 టైమ్స్ డివైడ్ చేసాం కాబట్టి ఎవ్రీ టైమ్ 2 టైమ్స్ హాఫ్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం కాబట్టి వి యూజ్ బేస్ 2, రైట్? అండ్ దెన్ మనకు వచ్చిన నెంబర్ ఏంటి? n. ఇక్కడ 100 కదా, బేసికలీ 100 ఎలిమెంట్స్ తీసుకున్నాం. నౌ హౌ డు యూ రిప్రజెంట్ 100 ఇన్ 2 పవర్? చెప్పండి. వాట్ ఈస్ 2 పవర్ 5? 32. 2 పవర్ 6, 64. 2 పవర్ 7, 128. Yeah. So, but 100 ante somewhere lying between these, isn't it? So, I can write 2 power 6 point something. So, we should use the logarithm table. Do you remember? You read it in your childhood. Logarithmic table. So, there is a graph. You will say, okay, what is 2 and what is, 100, and then you find the graph point. Then you say, okay, 6.66. Do you remember your graph book at all? All right. So, I can write 2 power 6 point x. అవునా? అర్థమవుతుంది కదా ఇదైతే? మనం ఏం లేదు, ఈ 100ని 2 బేస్లో ఎలా రాస్తాము? మనకు తెలిసింది ఓకే, 2 పవర్ 1 నుంచి రాసుకుంటూ వెళ్ళాను. ఇది దానికి లోయెస్ట్, ఇది కూడా లోయెస్ట్, ఇది గ్రేటెస్ట్. సో ఈ రెండింటి మధ్యలో ఇది అవుతుంది. సో ఇప్పుడు ఏంటి నాకు 6 పాయింట్ ఎక్స్. సరే, ఇక్కడ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కోసం 6x నేను పాయింట్ ఎక్స్ని ఇగ్నోర్ చేస్తే నేను ఎట్ ద మోస్ట్ అరౌండ్ 6 ఆపరేషన్స్ ఆర్ మేబీ 6 or 7 ఆపరేషన్స్ చేస్తే నాకు 100 ఎలిమెంట్స్లో ఐ కెన్ ఫైండ్ వాట్ ఎవర్ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఇక్కడ ఎన్ని చేసాము? 7 చేసాం, రైట్? 7 ఆపరేషన్స్ చేసాం. సో ద సేమ్ థింగ్ ఈస్ ప్రూవెన్ విత్ రివర్స్ ఫార్ములా. హియర్ వీ హ్యావ్ వర్క్డ్ అవుట్ ది కంప్లీట్ ఫార్ములా బై ఎగ్జాంపుల్. నౌ వితౌట్ డూయింగ్ దాట్ యూ కెన్ టేక్. ఇప్పుడు చెప్పండి నాకు. సో ఇఫ్ ఐ గివ్ యూ 1024 ఎలిమెంట్స్, guys, everybody, okay, write your answers in the chat. If I give you 1024 integers in a sequential sorted order, how many iterations should I be doing to find the number that I'm looking for? Come on, guys. How many iterations should I be doing? Maybe 70 or more. 70? Okay, give it a try. It's okay. It's okay to be wrong. It's okay to be incorrect, guys. So Sujan replied 10. 10, Varanika sir. replied 70. Yeah, 10. 10. Dinesh replied 10. Okay. So why? Right? సో అగైన్ ఇంతకుముందు అనుకున్నట్టు మీకు ఇచ్చిన నెంబర్ ఆఫ్ డిజిట్స్, బీట్ 100, బీట్ 1024, ఫస్ట్ కన్వర్ట్ దిస్ ఇంటూ 2 బేస్. దట్స్ ద సింప్లెస్ట్ వే టు డూ. నౌ దిస్ ఈస్ 2 పవర్ 10. నా ఇప్పుడు లాగ్ 2 టు ద పవర్ ఆఫ్ 2 10 అంటే 10 కదా. సో 10 ఐటరేషన్స్ చేస్తే 1024లో నాకు కావాల్సిన ఎలిమెంట్ దొరికిపోతుంది. Now, what if, you can ask for, now if you are given, 10 million numbers, నాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు. You are with me?
I can find out the two base for it. And those iterations I can, in that many iterations, I'll find the number that I'm looking for. అంటే ఎంత ఎఫెక్టివ్ ఆలోచించండి గైస్. అంటే మీకు 1000 నెంబర్స్ ఇస్తే with 10 steps, you are able to find the number. Is it powerful or not? Are you guys with me? Yes. సో మీకు ఏ నెంబర్ అయినా ఇచ్చేసి అప్పుడు ఇంటర్వ్యూలో కనుక నెంబర్ ఇచ్చేసి ఓకే నాకు టెల్ మీ హౌ మెనీ ఐటరేషన్స్ ఇట్ టేక్స్ అంటే యా ఫైండ్ అవుట్ ది 2 power of it. If it is an exact one, yeah, give 10 like this. If it is not exact, give an approximate like the range or the max one. You give the max better, yeah. 6 point వచ్చిందంటే 7 ఇచ్చేసేయండి, 7 point వచ్చిందంటే 8 ఇచ్చేసేయండి, right? So that's how you find out binary search, number of iterations to perform a binary search to find a given number. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది డిస్కషన్.